హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూన్ 4న కూటమి గవర్నమెంట్గా ఫామ్ అయ్యి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో అటు వైసీపీ దీనికి కౌంటర్గా ఒక పిలుపునివ్వడం జరిగింది. జూన్ 4న ఎన్నుపోటు దినంగా సెలబ్రేట్ చేసుకోండి అంటూ వైసీపీ తన కార్యకర్తలకైతే పిలుపిచ్చింది. అయితే దీని పట్ల ఇప్పుడు జనసేన వాళ్ళు ఫుల్ ఫైర్ అయి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే టీడీపీ మాత్రం కాస్త మౌనంగా పాటిస్తుందేమో అన్న అనుమానం కలుగుతుంది. మరి ఎందుకు దీనికి జనసేన అంత గట్టి కౌంటర్ ఇస్తుంది, టీడీపీ ఎందుకు సైలెంట్గా ఉంది? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయింది. అంటే ఈ పరిస్థితి చూసుకుంటే జూన్ 4 నాడు వెన్నుపోటు దినం అని వీళ్ళు అంటున్నారు, ఇటు పీడా విరగడైపోయిందని వీళ్ళు జనసేన వాళ్ళు. అదే యాక్చువల్గా ఇది కూటమి వర్సెస్ వైసీపీగా ఉండాలి. దాన్ని కొంచెం జనసేన బాగా ప్రోయాక్టివ్గా ఉందని చెప్పక తప్పదు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి దానికి కౌంటర్స్ వస్తున్నాయి, కానీ జనసేన ఈ మూడు పార్టీల్లో జనసేన చాలా అగ్రెసివ్గా వెళ్తుందని చెప్పక తప్పదు. ఓకే, జనసేన అగ్రెసివ్గా వెళ్ళే క్రమంలో ఇంకొక విషయం మాట్లాడుకోవాలి. వెన్నుపోటు దినంగా ఏదైతే పెట్టారో అది తెలుగుదేశం పార్టీ నుంచి ఒక రకమైనటువంటి కౌంటర్స్ రావటం మొదలైంది. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఒక వాదన వినిపిస్తుంది. ప్రజల తీర్పుని అవమానించటం, ప్రజాప్రభుత్వం ఏర్పాటైతే ప్రజల తీర్పుని ఇది అవమానించడం, వెన్నుపోటు దినం జరపటం అనేది ఒక నాకు గుర్తున్నంత వరకు ఇట్లాగే వెన్నుపోటు దినం అని చెప్పి లక్ష్మీపార్వతి పార్టీ గతంలో ఎన్టీఆర్ని గద్దెదింపి చంద్రబాబు అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి ఆగస్టు నెలలో ఉన్నటువంటి 7-8 తారీఖున నాకు కరెక్ట్గా గుర్తులేదు, కాదు 25-26 తారీఖులు ఆగస్టు నెలలో ఒక తారీఖుని జరపాలని హడావిడి చేసింది. కానీ లక్ష్మీపార్వతి పార్టీ సహజంగానే ఉన్నటువంటి బలహీనతలు, అదే సందర్భంలో లక్ష్మీపార్వతి వాయిస్ అది సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు అది ఎందుకు గుర్తొచ్చింది అంటే వీళ్ళు చెప్పినటువంటి వెన్నుపోటు నేపథ్యంలో వాళ్ళు ఆల్రెడీ వెన్నుపోటు దినం అని వాళ్ళు జరిపారు అనేది గుర్తొచ్చింది. సరే, ఇక వెన్నుపోటు దినంగా జరపాలని ఏదైతే వైసీపీ పిలిపించిందో దానికి సన్నాహకాలు, దానికి సంబంధించినటువంటి ధర్నాలు, వీటన్నిటికీ ప్లానింగ్స్ అయిపోతున్నాయి. కానీ దానికి కౌంటర్ ఇవ్వాల్సినటువంటి కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల్లో జనసేన ఏమో అగ్రెసివ్గా చెప్పేసింది, విరగడైంది అనేటటువంటి స్లోగన్ తోటి 4వ తారీఖు మేమంతా భారీగా ప్రదర్శనలు చేస్తాము, కౌంటర్ ఇస్తాము అని చెప్తుంది. ఫిజికల్గా కూడా దానికి సంబంధించిన ఉద్యమాలు, దానికి సంబంధించిన బహిరంగ సభలు పెట్టాలని ప్లాన్ చేస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అనేటువంటి, మౌనంగా లేదు, తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుంది. కానీ ఆ మూడు పార్టీల రేస్లో జనసేన ముందుందని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా జనసేన దాన్ని లీడ్ తీస్తుంది. జనసేన చాలా అగ్రెసివ్గా వెళ్తుందని చెప్పక తప్పదు. ఓకే, పవన్ కళ్యాణ్ ఏదైతే అగ్రెసివ్గా వ్యాఖ్యలు చేస్తారో అదే దిశలో జనసేన కూడా వ్యాఖ్యలు చేస్తుందని చెప్పక తప్పదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జూన్ 4వ తారీఖు అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజుతోటి బేస్ చేసుకొని దాని చుట్టూ జరుగుతున్నటువంటి వాద వివాదాలు, వాగ్యుద్ధాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇంకా మరో 2 రోజుల్లో ఉంది కాబట్టి ఆ రోజు నుంచి కొంతకాలం పాటు ఇదే నినాదంతో వైసీపీ ముందెళ్ళే అవకాశం ఉంది. దాన్ని జనసేన కౌంటర్ ఇచ్చే క్రమంలో పీడా విరగడైంది అనేటువంటి మాటని అదే అంశాన్ని తీసుకొని జనసేన మరింత ఉధృతంగా వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఒక విషయం చెప్పాల్సింది, వైసీపీ మీద తమ అటాక్లో కానీ, వైసీపీ మీద తన రాజకీయ దూకుడులో కానీ ఎక్కడా తగ్గేది లేదు అని జనసేన ఈ పిలుపు ద్వారా క్లారిటీ ఇచ్చేసింది అని చెప్పక తప్పదు. ఓకే సార్, వైసీపీ మామూలుగా అంటే మొదటి నుంచి కూడా ఈ వెన్నుపోటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి దాన్నే ప్రధాన అంశంగా మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 1 year పాలన కంప్లీట్ అయిపోయింది కాబట్టి 1 year పాలన పైన కూటమి గవర్నమెంట్ ఏం చేసింది, ఏం చేయలేదు అన్నది ఒక అలా రిలీజ్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళాలి. కానీ మళ్ళీ వెన్నుపోటు తీసుకెళ్ళి అది ఇప్పుడు ఎవరికి యూజ్ ఉన్నప్పుడు జనరల్గా ఏం చేయాలంటే, ఇట్లాంటప్పుడు మేము మా పాలనలో మా హామీలను ఈ రకంగా ఇంప్లిమెంట్ చేసాం, మీరు ఈ హామీలను అమలు జరపడంలో ఫెయిల్ అయ్యారు, మీరు ఇంత పలానా పథకాలు ఇంకా ప్రారంభించలేదు అని జనరల్గా ఒక ఎన్నికలకి సంబంధించిన హామీల చుట్టూ ఇట్లాంటి చోట చర్చ జరగాలి. కానీ దీన్ని వెన్నుపోటు అని బ్రాండ్ చేయటం ద్వారా అంటే చంద్రబాబు మీద గతంలో కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం జరిగింది కాబట్టి
అదే రకమైనటువంటి అంశాన్ని వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. గతంలో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పడం ద్వారా ఓకే. ఆ కొంత గెయిన్ చేయాలని వైసీపీ ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు అన్నట్లుగా పథకాల చుట్టూ లేదంటే స్కీమ్ల చుట్టూ లేదా లబ్ధిదారులని కలుపుకొని ఆందోళన చేస్తే ఖచ్చితంగా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఓకే. ఆ అవకాశాన్ని కంప్లీట్గా వదిలేసి మొత్తం మీద మళ్ళీ చంద్రబాబుని టార్గెట్గా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ చంద్రబాబుని టార్గెట్ చేస్తే ఇప్పుడు జనసేన దానికి రిటార్డ్ ఇస్తుంది. ఏం జరుగుతుంది అనేది ఇంకో 2 రోజుల్లో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే. మరి కానీ ఇదే వేగంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎట్లుంటాయి అంటే ఈ రకమైనటువంటి వాతావరణమే ఉండే అవకాశం ఉంది అనేది చాలా క్లియర్. అదే నేపథ్యంలో అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే దూకుడుగా కేసుల విషయంలో కానీ నాయకుల్ని టార్గెట్ చేసినటువంటి విషయంలో అదే రకమైనటువంటి దూకుడు